టుడే హెడ్లైన్స్. తట్టివారిపల్లెలో మీ భూమి మీ హక్కు రెవెన్యూ సదస్సులో వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే షాజహాన్ త్వరితగతిన పరిష్కారం చేయాలని అధికారులకు సూచనలు. మదనపల్లి సర్వజన ఆసుపత్రిలో పేద రోగులకు అనవసరంగా ప్రైవేటు స్కాన్ సెంటర్లకు రిఫర్ చేస్తూ పేదవారిని పీడిస్తున్న డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు నిరసన. సినీ నటుడు మోహన్ బాబు టీవీ9 ప్రతినిధులపై దాడిని ఖండిస్తూ తమ నిరసనను వ్యక్తం చేసిన కుప్పం పాత్రికేయులు, వీరికి మద్దతు తెలిపిన కూటమి నాయకులు. శానిటేషన్ నీటి సరఫరాపై మున్సిపాలిటీ అధికారులతో సమీక్ష చేసిన ఎమ్మెల్యే షాజహాన్, పట్టణాన్ని బ్యూటిఫికేషన్ పలు సూచనలు చేసిన ఎమ్మెల్యే. మదనపల్లి పట్టణంలోని 31వ వార్డులో త్రాగునీటి సరఫరా ఎన్ని బోర్లు ఉన్నాయి, అందులో ఎన్ని ఉపయోగంలో ఉన్నాయి, నిరుపయోగంలోనున్న బోర్లను మరమ్మతులకు సిఫార్సు చేయండి. త్రాగునీటి సరఫరా సక్రమంగా లేదు. నీటి సరఫరా మార్చి రోజు నీళ్లు అందించే దిశగా ప్రయత్నం చేయాలని అధికారులకు సూచనలు చేసిన ఎమ్మెల్యే షాజహాన్, పట్టణంలో సుందరీకరణకు సలహాలు సూచనలు తీసుకోండి. 1,50,00,000 రూపాయలతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచనలు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కమిషనర్ డిఈ, సచివాలయం సెక్రటరీలు పాల్గొన్నారు. మదనపల్లి టౌన్ వాటర్ సప్లై పైన, అదే విధంగా శానిటేషన్ పైన, అడ్మినిస్ట్రేషన్ పైన, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పైన కమిషనర్ గారు సంబంధిత సచివాలయం టీంతో అంతా కలిసి ఒక రివ్యూ చేయడం జరిగింది. దాని భాగంగా ఎక్కడెక్కడైతే వాటర్ సప్లై సమస్యలు ఉన్నాయి అవన్నీ క్షుణ్ణంగా పరిశీలించి తప్పకుండా సకాలంలో నీళ్లు ప్రతి 3వ రోజు అనగా 4వ రోజుకి తప్పకుండా నీళ్ళు ఇచ్చేటట్టుగా చూస్తున్నాము. ఎక్కడ కూడా నీళ్లు తగ్గకుండా, మనుషులు నీళ్ళ కష్టాలు రాకుండా వాళ్ళు ఎక్కడ ట్యాంకర్లు కొనకుండా చేస్తున్నాం. అదే విధంగా స్ట్రీట్ లైటింగ్ లో ప్రతి నెల 15 నుంచి 18 లక్షల రూపాయలు డ్రా అవుతున్నారు మున్సిపాలిటీలో లైటింగ్ లో. సోలార్ లైట్లు ఇప్పుడు కొత్తగా కోళ్లబైలు 2కి వచ్చింది, ఒక 100 లైట్లు కొత్తవి ఇస్తున్నాము. అది వచ్చి ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద చేస్తున్నాము. అది కంప్లీట్ చేసిన తర్వాత పూర్తి స్థాయిగా మనము మదనపల్లికి ఒక 18 నుంచి 19 లక్షల రూపాయలు కరెంట్ బిల్లులు తగ్గించి, ఇప్పుడు 65 లక్షల రూపాయలు ప్రతి నెల పవర్ బిల్ వస్తుంది. ఆయన కాడికి తగ్గించి ఇంకా మోటార్లు ఉన్నాయి, మోటార్లు కూడా సోలార్ మోటార్స్ వచ్చాయి ఇప్పుడు కొత్తగా. దానికి ప్రయారిటీ పెట్టి సోలార్ మోటార్లు తీసుకొని పూర్తి స్థాయిగా దానికి ఆదుకునే బాధ్యత మనది. ఈరోజు మున్సిపాలిటీ సైట్ కోసం కూడా ప్లాన్ చేస్తున్నాము. 1.5 ఎకరా నుంచి 2 ఎకరాల్లో ఇరిగేషన్ కాంపౌండ్ లో మున్సిపల్ బిల్డింగ్ కోసం ప్లాన్ చేస్తున్నాం. తప్పకుండా మున్సిపాలిటీకి ఒక మంచి ఆఫీస్ ఇచ్చి పూర్తిగా పార్కింగ్ ఏరియా, వాళ్ళ వెహికల్ పార్కింగ్, మనుషులు వస్తే అంతా ఒక మంచి ఆఫీస్ మనం ఎస్టాబ్లిష్ చేసి ప్రజలకు సౌకర్యంగా ఇస్తాం. మున్సిపల్ ఆఫీస్ కొంతమంది నాకేమో బైపాస్ రింగ్ రోడ్ లో పెట్టుకున్నారు. మున్సిపల్ ఆఫీస్ రింగ్ రోడ్ లో పెడితే పూర్తిగా సౌకర్యం అయిపోతుంది. టౌన్ లోపల ఉన్నారు. సో ఇరిగేషన్ కాంపౌండ్ లో సర్ప్లస్ ల్యాండ్ ఉంది మన దగ్గర. దానికి మనం పూర్తి స్థాయిగా ఏదైతే ల్యాండ్ ఒకటి డిమార్క్ చేసి అంత 1.5 నుంచి 2 ఎకరాల్లో మున్సిపల్ ఆఫీస్ ఎస్టాబ్లిష్ చేస్తామని ప్లాన్ చేస్తున్నాం. ఏదైతే అడ్మినిస్ట్రేషన్ పరంగా మున్సిపాలిటీకి పూర్తి స్థాయిగా కాపాడే బాధ్యత మాది. ఇప్పుడు చూడండి, సిటిఎం రోడ్ క్లీన్ చేశాము. నిన్న గ్రావెల్ తోలి రోడ్ రోలర్తో లెవెలింగ్ చేసాం. ఈ రోజు కూడా రోడ్ రోలర్ వర్క్ చేస్తాం. వర్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఏదైతే పార్కింగ్ ఏరియా ఇస్తున్నారో ఆ పార్కింగ్ ఏరియా ఇప్పుడు వాళ్ళ అంగిళ్ళ కోసం అది ఉండదు. దయచేసి వాళ్ళు కూడా సహకరించారు. మనం 2-వే రోడ్ ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచన, తక్షణం 2-వే రోడ్ ఇవ్వబోతున్నాం. అది ఇవి కాకుండా ఆ రోడ్డుకి 12 కోట్ల రూపాయలతో రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు. అదే విధంగా బర్మా స్ట్రీట్ ముందర భాగము, శివాలయం ముందర నుంచి మనం దాదాపు దీని వరకు ఎక్కడి వరకు ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు ఒక బ్రిడ్జ్ రన్ చేస్తున్నాము. 70 feet తో మధ్యలో ఒక డివైడర్ ఇచ్చి దాంట్లో పూర్తిగా ప్రజలకు అసౌకర్యం లేకుండా ఫ్రీ ఫ్లో అయ్యేటట్టుగా చేయాలని ప్లాన్ తో, ఎక్కడ కూడా పట్టణ డెవలప్మెంటే ఒక ఆకాంక్ష, దానికే ఒక బాధ్యత, దానికోసమే ఒక ప్రణాళిక, ఆ విధంగా పనిచేస్తున్నాం. ఇంకా చాలా ల్యాప్సెస్ ఉన్నాయి. తప్పకుండా దాన్ని తీసుకొని తప్పకుండా పరిగణన తీసుకొని సమస్యలు పరిష్కారం చేస్తామని తెలియజేస్తున్నాం. సర్వజన్ ఆసుపత్రి డాక్టర్లు ప్రైవేటు స్కాన్ సెంటర్ల నుండి కమిషన్లు తీసుకుంటున్నారని ఆందోళన చేస్తున్న ప్రజా సంఘాలు. మదనపల్లి సర్వజన ఆసుపత్రిలోని డాక్టర్లు ప్రైవేటు స్కాన్ సెంటర్లతో కుమ్మక్కై పేద రోగులకు అనవసరంగా స్కానింగ్ రిఫర్ చేసి వారి వద్ద నుండి ముడుపులు తీసుకుంటున్నారని ప్రైవేటు స్కాన్ సెంటర్
పీఆర్ఓ వద్దనున్న డాక్టర్ల పేర్లతో డబ్బులు ఉన్న కవర్లతో ఆసుపత్రిలోకి వస్తుండగా అడ్డుకున్న ప్రజా సంఘాలు. తదనంతరం ఆందోళనలు చేస్తూ పేదల రక్తం తాగుతున్న అవినీతి డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్కు వినతి పత్రం సమర్పించిన ప్రజా సంఘాలు. ప్రజలకు సేవ చేయడానికి ఈ పల్లెకు వచ్చాం, ఆరోపణలకు మా డాక్టర్లకు సంబంధం లేదని తెలుపుతున్న సూపరింటెండెంట్. అంతా అసలు ఏమి నిజం లేదండి, అంత ఫాల్స్ అలిగేషన్స్ పెడుతున్నారు. పిఆర్ఓలు వాళ్ళు చాలామంది మాకు ఎంటర్ అయ్యి మాకు చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడే కాదు, చాలా రోజుల నుంచి మా సెక్యూరిటీ వాళ్ళు వద్దు అని చెప్పినా కానీ లోపలికి బలవంతంగా ఎంటర్ అవ్వడం, ఇలాగ గొడవలు చేయడం అది చేస్తున్నారు. ఆ పిఆర్ఓలు ప్రైవేట్ కాదు, గవర్నమెంట్ హాస్పిటల్కి ఆ పిఆర్ఓలు అందరూ ఎందుకండి రావాలి మాకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడానికి? కాకపోతే ఎన్నిసార్లు ఇంతకుముందు ఉన్న సూపరింటెండెంట్ కూడా ఎన్నోసార్లు హెచ్చరిస్తూ ఉన్నారు, లోపలికి ఎంటర్ అవ్వద్దు, మాకేం ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయొద్దు, మీ డబ్బులు మాకేం అవసరం లేదు చెప్తున్నా కానీ వాళ్ళు వస్తూ ఉన్నారు, ఇలాగే ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తున్నారు. నిన్న చూపించిన దానిలో నిజమేమీ లేదు. మేమందరం కేవలం సర్వీస్ చేయడానికి వచ్చాం. మీరు కావాలంటే హాస్పిటల్ స్టాటిస్టిక్స్ వెరిఫై చేసుకోవచ్చు. మేము అల్ట్రాసౌండ్ స్కానింగ్లు చేస్తున్నాం, ఎక్స్రేలు చేస్తున్నాం, బ్లడ్ టెస్టులు చేస్తున్నాం. ప్రసూతికి మీరు ప్రసూతి వాడికి వెళ్ళి చూసుకోండి ఎన్ని ఆపరేషన్లు జరుగుతున్నాయి, ఎన్ని నార్మల్ డెలివరీలు జరుగుతున్నాయి. కనీసం 250, 300 అవుతున్నాయి ప్రతి నెలకి. అందులో అబద్ధాలు ఏం లేవు, అవన్నీ స్టాటిస్టిక్స్ వెరిఫై చేసుకోండి. ఇంతమంది ఓపీ 29,000 మంది ఓపీ చూసాం మేము నవంబర్ నెలలో. అంతమంది ఓపీ చూసినప్పుడు ఏమీ చేయడం లేదు, ఇలా చేస్తున్నారు అనడంలో అస్సలు నిజం లేదు. అయినా కానీ కంప్లైంట్ వచ్చింది కాబట్టి మేము చూస్తున్నాము, దాని గురించి నేను ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. నేను మా వాళ్ళు కూడా చూస్తున్నాను. కాస్త మీరు తీసుకున్నట్టేనా నేను రాస్తాను మీ పేరు, అప్పుడు మీరు తీసుకున్నట్టు అవుతుందా? కావాలని ఎందుకు రావాలి వాళ్ళు హాస్పిటల్? మీరు అది గమనించడం లేదు. కావాలని గొడవలు పెట్టడానికి తప్ప మాకు వాళ్ళకి ఏ సంబంధం లేదు. వాళ్ళు ఎందుకు రావాలండి గవర్నమెంట్ హాస్పిటల్? మాట ఊరికే ఏదో ఇష్యూ చేయడానికి తప్పితే ఇందులో ఏమాత్రం నిజం లేదు. మాకేమో అవసరం లేదు. మేము కేవలం సర్వీస్ చేయడానికని ఇక్కడికి వచ్చాం. ఈ పల్లెటూరు మెడికల్ కాలేజీల్లో ఉన్నాయి మా అందరికీ పోస్టులు, కేవలం సర్వీస్ చేయడానికి వచ్చాము. ఇప్పుడు ఎలా ఉన్నారంటే డాక్టర్లు ఒక్క నిమిషం మనం వెళ్ళిపోతాం అన్నట్టే అనుకుంటున్నారు. ఎవరు ఉంటారు ఇలాగ కంటిన్యూస్గా గొడవలు పెట్టి డాక్టర్లని అలాగా నిందలు మోపుతుంటే ఎవరుంటారు? వాళ్ళు పర్సనల్ పర్పస్, వాళ్ళ పర్సనల్ అండి. వాళ్ళు కావాలని కేసులు ఇక్కడి నుంచి వాళ్ళు డైవర్ట్ చేసుకోవటం అలాంటివి చేసుకుంటున్నారు అంతే. వాళ్ళు ప్రైవేటు వాళ్ళ ఇష్ట ప్రకారం జరుగుతుంది అంతే. అంతేకాని మాకేం పని లేదు. వాళ్ళు ఇచ్చే డబ్బులతోటి మాకేం గడవడం కాదు. ఇంతకుముందు సూపరింటెండెంట్ గారు కూడా వాళ్ళు చెప్తూనే హెచ్చరిస్తూనే ఉన్నారు, మా ప్రెమిసెస్లోకి మీరు రావద్దు. ఎందుకు వస్తున్నారు? ఎందుకు మాకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు? నిన్న సాయంత్రం నుంచి నాకు వేరే పని లేదు, ఇదే పని. ఎందుకు చేయాలి అలా? చెప్పండి మీరే. మాకేం సంబంధం లేదు వాళ్ళకి, మాకేం అవసరం లేదు. మేము కేవలం సర్వీస్ చేయడానికే ఈ పల్లెటూరు అయినా ఇక్కడికి వచ్చి ఉన్నాం. మమ్మల్ని పనులు మేము చేసుకొని వెళ్ళిపోతే మేమేం చేయలేదు. అయినా కానీ మేము చూస్తూనే ఉన్నాము. దీని గురించి నేను అందరినీ కనుక్కుంటున్నాను, నేను టీవీ చూసుకున్నాను. ఈరోజు మన ప్రభుత్వ హాస్పిటల్లో జరుగుతున్నటువంటి దొంగ వ్యాపారము, పేద ప్రజల నడ్డి విరిచే విధంగా చేస్తున్నటువంటి ఈ డాక్టర్ల పైన చర్యలు తీసుకోవాలనేసి ప్రజా సంఘాలైనటువంటి ఐటీసీ, అదేవిధంగా మా జేఏసీ, విద్యార్థి జేఏసీ సంఘం తరఫున కూడా మేము ఈరోజు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఇక్కడ జరుగుతున్నటువంటి అవినీతి అంటే ప్రభుత్వ ఆసుపత్రి, ఏరియా ఆసుపత్రి నుంచి డిస్ట్రిక్ట్ ఆసుపత్రి, డిస్ట్రిక్ట్ ఆసుపత్రి జనరల్ హాస్పిటల్ మెడికల్ కాలేజీకి కూడా ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ వస్తుందనే చెప్పేది ప్రతి ఒక్క ఇన్స్ట్రుమెంట్స్ ఇక్కడికి రావడం జరిగింది. కొన్ని లక్షలు వెచ్చించి కొన్ని మిషన్లు అన్నీ వచ్చినాయి. కానీ ఇప్పుడు ఇక్కడ జరుగుతూ ఉండేది రెండు. కనీసం ఎక్స్రే, ఇంత పెద్ద ఆసుపత్రిలో, జిల్లా ఆసుపత్రిలో ఎక్స్రే లేదని చెప్పడం, పేషెంట్లందరినీ ఎక్స్రే లేదు రేపు పోండి రేపు రండి అంటే ఈ రోజు లేని ఎక్స్రే రేపు వస్తుందా? ఈ మాదిరి ప్రతి ఒక్క స్కానింగ్ సెంటర్లు అయితే ప్రతి ఒక్కటి ఉంది. కానీ మెయిన్ ఇంపార్టెంట్ కూడా వికలాంగులైనటువంటి చెవిటి మూగి వారు ఉన్నారు. ఎంతో దూరం అనంతపూర్ బయట ప్రదేశాల నుంచి ఇక్కడికి వస్తా ఉంటే ఆడియోగ్రామ్ మిషన్ ఇక్కడ లేదు, మిషన్ ఉంది, అతని ఆపరేటర్ లేడు. ఆపరేటర్ వచ్చి పుంగనూరులో ఉన్నాడు, మిషన్ ఇక్కడ ఉంది. వాళ్ళు ఎంతో దూరం నుంచి వచ్చి వికలాంగులు సైతం ఈ రోజు ఈ ఆసుపత్రిలో
చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. అంటే ఇంత నిర్లక్ష్యంగా ఏ పరికరం ఉంది, ఏ పరికరం లేదనేది ఆలోచించుకోవాల్సినటువంటి బాధ్యత అయినటువంటి సూపరింటెండెంట్ గారికి ముఖ్యమైన బాధ్యత. ఇప్పుడైనా కళ్ళు తెరిచి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది సూపరింటెండెంట్ గారు మా దగ్గరకు వచ్చి మాకు చెప్పాలనే కోరికతో మేము ఇక్కడ పిల్లలు విద్యార్థి సంఘాలంతా ఇక్కడ నిర్లక్ష్యంగా వెయిట్ చేస్తుంటే వాళ్ళు ఆర్ఎంఓ రూమ్ లోనో ఆఫీస్ రూమ్ లోనో ఎక్కడో కూర్చోడి ఈ రోజు మా దగ్గరకు వచ్చి వినతి పత్రం తీసుకో తల్లి, ఇక్కడ ఇంత అన్యాయం జరుగుతా ఉంది, దీనిపైన మీరు పర్యవేక్షించండి. ఎందుకు రౌండ్స్ పోతారు కదా, రౌండ్స్ పోయినప్పుడు ఇది ఉంది అది ఉంది అని చెప్తున్నారే, ఇదే రౌండ్స్ లో ఏ ఎక్స్రే పనిచేస్తా ఉందా, పోనీ ఆడియోగ్రామ్ పనిచేస్తా ఉందా, ఎవరి డాక్టర్కి ఏమైనా కావాలా ఏమి అనేది విచారించి తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత వహించాల్సినటువంటి సూపరింటెండెంట్ గారు ఇంత బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే ఆమె కళ్ళు తెరిచి వచ్చి హాస్పిటల్ పర్యవేక్షించకపోతే కలెక్టర్ దృష్టి వరకు కూడా పోయేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ ఆసుపత్రిని పక్కాగా నడిపించుకోవాల్సిన బాధ్యత సూపరింటెండెంట్ గారికి ఉంది. ఇక్కడ మదనపల్లె జిల్లా ఆసుపత్రి నందు ఇక్కడికి వచ్చేటటువంటి నిరుపేద రోగుల నుంచి స్కానింగ్ల పేరుతో, పరీక్షల పేరుతో ప్రైవేట్ ఆసుపత్రులకు పంపిస్తూ ఇక్కడ పనిచేస్తున్నటువంటి వైద్య సిబ్బంది కొంతమంది ముడుపులు తీసుకుంటున్నారు. అది గత 4-5 సంవత్సరాల నుంచి కూడా జరుగుతూ ఉంది. ఈ విషయం అధికారులకు కూడా తెలిసిందే. కానీ నిన్న ప్రభుత్వ ఆసుపత్రిలో స్పాట్లో ఆధారాలతో సహా దొరకడం కూడా జరిగింది. కాబట్టి దీని మీద సమగ్రమైనటువంటి విచారణ చేయాలి. విచారణ చేసి ఎవరైతే పేదవారి దగ్గర నుంచి దోచేస్తున్నారో, ఆ బుడుపులు తీసుకుంటున్నారో ఆ వైద్యుల్ని గుర్తించి తక్షణమే వారిని విధుల నుంచి కూడా తొలగించాలని చెప్పి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ విద్యార్థి జేఏసీ, అదేవిధంగా ఐటీయూసీ, అదేవిధంగా యువశక్తి ఫౌండేషన్ తరఫున మేము ఈ సందర్భంగా సూపరింటెండెంట్ గారికి ఒక వినతి పత్రం కూడా ఇవ్వడానికి మేము ఇక్కడ ఉన్నాం. సర్వజన బోధన ఆసుపత్రిలో ఈ చుట్టుపక్కల నివసిస్తున్నటువంటి నిరుపేదలు వైద్యం కోసం ఈ ఆసుపత్రికి రావడం జరుగుతుంది. వైద్యం కోసం నిరుపేదలు ఈ ఆసుపత్రికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ డాక్టర్లు ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లకు రెఫర్ చేయడం, వాళ్ళ దగ్గర వేల రూపాయల కమిషన్లు తీసుకోవడం కూడా జరిగింది. ఇది గతం నుంచి అనేక సార్లు జరుగుతుంది. దీనిపైన కమ్యూనిస్టు పార్టీలుగా మేము స్పందించాం. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కూడా ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. నిన్న ఒక ప్రైవేటు స్కానింగ్ సెంటర్ నుంచి ఇదే ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ డాక్టర్లకు సీల్డ్ కవర్లు కూడా తీసుకొచ్చి కట్ల తీసుకొచ్చి రావడం జరిగింది. ఇక్కడే ఉన్నటువంటి మీడియా మిత్రులు కూడా ఆ గుట్టును బాగా రట్టు చేయడం కూడా జరిగింది. మేము ఈ మదనపల్లి హాస్పిటల్ సూపరింటెండెంట్ గారిని అడుగుతున్నాం. గతంలో అనేక సార్లు సిపిఐ పార్టీగా మీకు వినత పత్రాలు ఇచ్చాం. ఇక్కడ జరుగుతున్నటువంటి హాస్పిటల్లో జరుగుతున్నటువంటి అవినీతి పైన మీ దృష్టికి తీసుకొచ్చినప్పుడు కూడా ఏ ఒక్క చర్య కూడా తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. పేద ప్రజలు వైద్యం కోసం వస్తే ఇక్కడికి ఏదన్నా ఒక చిన్న యాక్సిడెంట్ జరిగి చెవు పైన ఇంకోటో చిన్న గాయం తగిలిస్తే ఆ పేషెంట్ ని కనీసం అడ్మిషన్ కూడా చేసుకోకుండా వీళ్ళ కమిషన్లకు మాత్రం ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లకు పంపించి ఈ ప్రభుత్వ హాస్పిటల్ నుంచి పోతే 3,200 రూపాయలు తీసుకుంటారు. వాళ్లే ఓరల్ గా పోతే 2,200 రూపాయలు ప్రైవేట్ స్కానింగ్ సెంటర్ తీసుకుంటే ఈ మదనపల్లి హాస్పిటల్కి వచ్చినటువంటి పాపానికి ఆ పేదలకి 1,200 రూపాయలు కమిషన్ తీసుకొని అదే ప్రైవేట్ స్కానింగ్ సెంటర్ వాళ్ళు ఒక మనిషిని పెట్టి సీల్డ్ కవర్లు ఈ ప్రభుత్వ డాక్టర్లకు పంపిస్తున్నారంటే ఎంత సిగ్గు లేకుండా ఈ పద్ధతిని కొనసాగిస్తున్నారో, ఆ లంచాలు తీసుకొని తింటున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. ఇక్కడ పేరుకేమో మెడికల్ కాలేజ్ అంటున్నారు. మెడికల్ కాలేజీ ఆ సిబ్బంది ఇంతమంది ఉన్నా ఏ ఒక్క ఎక్విప్మెంట్ ఉందో లేదో పబ్లిక్ కి తెలుదు, మాకు తెలియదు. మరి ఇంత మెడికల్ కాలేజ్ డెవలప్ చేసినప్పుడు అక్కడ ఎక్విప్మెంట్ ఎందుకు లేదు? ఒకవేళ ఉంటే ఎందుకు వీళ్ళు చేయకుండా కమిషన్ల కోసమే ఆధారపడి ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లకు పంపిస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. ఈ పేద ప్రజలను హాస్పిటల్లో కూడా అడ్మిట్ చేసుకోకుండా వస్తే అంబులెన్స్ లో చూసి అంబులెన్స్ లో నుంచి అటే పంపించి తిరుపతి లాంటి పెద్ద నారాయణాద్రి గాని లేకుంటే రమాదేవి హాస్పిటల్ పంపించడం, అక్కడ కూడా కమిషన్లు తీసుకునేటువంటి పద్ధతి ఈ మదనపల్లి ప్రభుత్వ హాస్పిటల్లో జరుగుతుంది. మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేసేదేమంటే ఇప్పటికైనా మెడికల్ సూపరింటెండెంట్ మెడికల్ ఉన్నతాధికారులు స్పందించి ఈ మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతున్నటువంటి అవినీతి దందాలపైన విచారణ జరిపించకపోతే సిపిఐ పార్టీగా పెద్ద ఎత్తున పోరాటాన్ని కూడా
చేస్తామని హెచ్చరిస్తున్నాం. మదనపల్లి మండలం తట్టివారిపల్లెలో మీ భూమి మీ హక్కు రెవెన్యూ సదస్సులో పాల్గొని ప్రజల నుండి వినతులను స్వీకరించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. మదనపల్లి మండలం తట్టివారిపల్లె పంచాయతీ పరిధిలోని గ్రామాలు వెంకప్పకోట, పామూరివారిపల్లె పరిధిలోని గ్రామ రైతుల కొరకు మీ భూమి మీ హక్కు రెవెన్యూ సదస్సులో రైతులు పాల్గొని మీ భూ సమస్యలను పరిష్కారం చేసుకోవాలని, అలాగే మరి ఏ ఇతర సమస్యలు ఉన్నా కూడా తెలపవచ్చు అని, అన్ని శాఖల అధికారులు ఇక్కడే ఉన్నారని, మీ సమస్యలను త్వరితగతిన పరిష్కారం చేస్తామని తెలుపుతున్న నోడల్ అధికారి అమర్నాథ్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారులు అందరూ ప్రజల నుండి వచ్చిన వినతులను త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించిన ఎమ్మెల్యే. ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి ఆధ్వర్యంలో తహసీల్దార్ కాజాబీ, వీఆర్ఓలు, అన్ని శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు. ఎందుకు తీసేసినారు? ఎందుకు గ్రీన్ సర్వేలు అన్ని ఎందుకు ఎందుకు రావడం లేదు? ఇంకొక పాస్బుక్లు ఎవరున్నారమ్మా? రెవెన్యూ అధికారులు, మా మండల అధికారులు. కోర్టు ఆర్డర్ కాపీ పెట్టినారా? దీనికి కోర్టు ఆర్డర్ కాపీ పెట్టినారా? దీనికి ఇక్కడే ఉండండి. పాస్బుక్ కోసమా? ఎక్కడ ఉండేది మీరు? బసిన్కొండకి పంచాయతీ వస్తుందా? బసిన్కొండలో వస్తుంది కదా, మంగళగారిపల్లి బసిన్కొండ పంచాయతీలో వస్తుంది కదా. మరొక్కసారి రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు జరిగిన అరాచకమైన ప్రభుత్వానికి, వాళ్ళు చేసిన భూ కబ్జాలకు, వాళ్ళు చేసిన భూ మాఫియాకి వాళ్ళకు స్వస్తి పలుకుతూ ఈ రోజు మీ ముందుకు వచ్చి ఒక్కసారిగా ప్రజలు అధికారులకు మమేకమై మీ సమస్యలు మీ ముంగటిలో, మీ పంచాయతీలో, మీ పంచాయతీ ఏదైతే ఆఫీస్ ఉందో సచివాలయంలో మొత్తం మండల అధికారులందరూ వచ్చి మీ సమస్యలు పరిష్కారం చేయడానికి పూర్తి స్థాయిగా రాజకీయ నాయకులతో సహా, ఎమ్మెల్యేలతో సహా, మంత్రులతో సహా స్వచ్ఛందంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారే మీ ముందుకు రావడం జరిగింది. ఇది ఎందుకోసం? మొన్న నేను బాలేవాళ్లపల్లిలో ఇదే రెవెన్యూ సదస్సులో 220 అర్జీలు వస్తే 2 అర్జీలు మాత్రమే వేరే విషయాలకు వచ్చాయి. గత దాదాపు 218 అర్జీలు వచ్చిందే ఒక్కసారిగా భూ వివాదం పైనే. అన్నా, మాకు 20 సంవత్సరాల నుంచి భూమి ఉంది, 20 సంవత్సరాల నుంచి మా పట్టా పాస్బుక్లు మాకు ఇవ్వలేదు అన్నా. మాకు వచ్చి దాదాపు 30 సంవత్సరాల నుంచి మా నాన్నగారు చనిపోయినారు, 30 సంవత్సరాలు అయినా కూడా మాకు ఆన్లైన్ 1B అడంగల్ కాలేదు. నేను సూటిగా చెప్తున్నాను రెవెన్యూ అధికారులకు, మనం ఏమి కొత్తగా భూములు ఇవ్వడం లేదు. ఏదైతే భూములు వాళ్ళ పిత్రాజితం కానీ, వాళ్ళు కొనుగోలులో కానీ, వాళ్ళు ఉన్న పొజిషన్ లో ఉన్న విధంగా కానీ వాళ్లకున్న భూములు వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత మనది. మనము ఒక స్వచ్ఛందంగా ప్రభుత్వం కోసం, ప్రజల కోసం బాధ్యతగా పనిచేసి ఉన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ కోసం బ్రిడ్జ్ లాగా పనిచేసి వాళ్లకున్న హక్కులకు వాళ్లకు పుస్తకాలు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం. పాస్ పుస్తకాలు కానీ, ఆన్లైన్ కానీ, మిటేషన్ కానీ, 1B కానీ సకాలంలో వాళ్ళకి ఇస్తే, అదే రైతుకి ఏదైనా అవసరం పడితే ఆ పుస్తకాలు తీసుకొని పోయి తక్షణం ఆయన ఏదైనా అవసరం పడితే బ్యాంక్ లోనో ఎక్కడో ఒకతానో లోన్ తీసుకొని వాళ్ళ పిల్లలకో, వాళ్ళ అవసరాల పెళ్లిళ్ళకో వాళ్ళు వాడుకుంటారు. మనము కానీ వాళ్ళకు సకాలంలో రెవెన్యూ పాస్ పుస్తకాలు కానీ, 1Bలు కానీ ఇవ్వకపోతే వాళ్లకు జరిగే అన్యాయం, వాళ్ళ కుటుంబీకులందరూ పడే కష్టాలు
సామాన్యమైన కష్టాలు కాదు. రేపు వాళ్ళు వచ్చింది 5 రూపాయల వడ్డీకి 10 రూపాయల వడ్డీకి పోవాల్సి వస్తుంది. మళ్ళా ఒక్కసారిగా భూములు కూడా వాళ్ళు కోల్పోతారు. ఎవరో ఒక రాజకీయ నాయకులు వచ్చి నీతో కాదు, నీ భూమి మాకు ఇచ్చేయి, మేము వన్బిల్ చేసుకుంటాం, మిటేషన్లు చేసుకుంటామని పూర్తి స్థాయిగా రైతులకు నాశనం, వాళ్ళ జీవితాలు అసలు వెలుగులో రాకుండా చేస్తున్నారు. ఈ రోజు ఈ రెవెన్యూ సదస్సు ద్వారా మీకు తెలియజేస్తున్నాను, ఇది ఏదైతే పట్టణానికి దగ్గరున్న తట్టివారిపల్లి గ్రామం, ఇది చాలా భూములు, విలువైన భూములు, వీళ్ళ పాస్బుక్లు, వీళ్ళ బుక్కులు వాళ్ళకి సకాలంలో ఇవ్వాల. ఇక్కడ చూడండి, మా టీడీపీ సీనియర్ కార్యకర్త విజయలక్ష్మి అక్క, ఆమెకే ఇంతవరకు పాస్బుక్లు జరిగి ఆయన న్యాయం జరగలేదని ఆమె చుట్టూ తిరుగుతున్నది. ఏం సందేశం ఇవ్వబోతున్నాం మనము ప్రజలకు? మన పైన చాలా పెద్ద బాధ్యత ఉంది. ప్రజలు ఏదైనా సమస్య పైన వస్తే ఏదో ఒక విధంగా వాళ్ళ సానుకూలంగా సమస్యలు విని సకాలంలో అది పరిష్కారం మార్గంలో పెట్టాల. మనము కానీ సకాలంలో పరిష్కారం మార్గంలో పెట్టకపోతే వాళ్ళు ఇంకా ఏం చేసుకోలేక తిరిగి ఎవరో ఒక రాజకీయ నాయకుడి చేత భూమి రూపాయికో పొలంకో 2 రూపాయలకు అమ్ముకునే సందర్భాలు వచ్చేసినాయి. అటువంటి సందర్భం రాకూడదు. ప్రజలకు మనకు స్వేచ్ఛ కల్పించాల. వాళ్ళకు రావాల్సిన హక్కు మనం వాళ్ళకి కల్పించాల. వాళ్ళకి ఏ హక్కు ఉన్నా కూడా మనం సకాలంలో అందించాల. ఈ రోజు నేను తెలియజేస్తున్నాను, నిన్న కూడా అది ఏదో ఒక ఎక్స్ మిలిటరీ మ్యాన్, చాలా బాధ అయింది. వాళ్ళ తండ్రి గారు వచ్చి దేశం కోసం సేవ చేశారు, ఆయన ఈ దేశం కోసం సేవ చేశాడు, వాళ్ళ బిడ్డ కూడా ఇప్పుడు ఈ దేశం కోసం సేవ చేస్తున్నాడు. సమస్యలు ఏవైనా కానీ 2022లో గత అరాచక ప్రభుత్వంలో ఆయన భూములు 1B నుంచి కూడా తొలగించేశారు. ఎవరికి అడిగి తొలగించారు? మిలిటరీ పట్టా ఇచ్చినోనికి మిలిటరీ పట్టాకి లేకుండా, అర్హుడు లేకుండా చేసే అధికారం ఏ ఒక్కరికి ఉంది? అందుకోసం తెలియజేస్తున్నాను, రెవెన్యూ అధికారులు మీరు బాధ్యతగా ఉండాలా, సకాలంలో స్పందించాలా, ప్రతి గ్రివెన్స్ కి సకాలంలో స్వచ్ఛందంగా తీసుకోవాలా. వాళ్ళ సమస్యలు ఏ ఉన్నా తక్షణం ప్రజా సమస్యలుగా తీసుకొని ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేసి విఆర్ఓలు చాలా బాధ్యతగా ఉండాలా. మీరు తక్షణం వాళ్ళ అర్జీలు ఇచ్చినప్పుడు అది ఆన్లైన్ చేయాల. ఆన్లైన్ చేసింది మీ దీని నుంచి ఆర్ఐ దీనికి పంపించాల. ఆర్ఐ గారి నుంచి మళ్ళా డిటి నుంచి తహసీల్దారు. ఈ విధంగా ఒక ప్రక్రియ మీరు చేస్తే 5 రోజుల్లో ఆటోమేటిక్ అది ఆన్లైన్ కి 1B జనరేట్ అయిపోతారు. మీరు ఎప్పుడు అది పెండింగ్ పెట్టుకుంటారో అది సకాలంలో కాదు, ఆ మనుషులు తిరిగి విసిగిపోయి ఇటువంటి వ్యవహారాలు జరుగుతాయి. ఇవన్నీ జరగకుండా నేను ఒకే మాట చెప్తున్నాను, రెవెన్యూ సదస్సు అంటే ఈ రోజు ఈ సమస్య పూర్తిగా రెవెన్యూ అధికారులది. మీ పైన ఈ రైతులకున్న పట్టా పాస్బుక్లు ఆన్లైన్లు కానీ, వాళ్ళ తండ్రిది ఏదైతే పౌతిగా చనిపోయిన వాళ్ళ ట్రాన్స్ఫర్లు కానీ, టైటిల్ ట్రాన్స్ఫర్ కానీ తక్షణం చేసి 1Bలు వాళ్ళ LRs ప్రకారం, వాళ్ళ లీగల్ హెయిర్స్ ప్రకారం వాళ్ళ పేర్లతో ఇచ్చే బాధ్యత మన పైన ఉంది. ఎవరు కూడా ఎక్కడ కూడా ఏ తప్పు చేయొద్దండి. ఇది ఎందుకంటే భూమి అంటే రైతుకు ప్రాణంతో సమానం. భూమి అంటే రైతుకు ఆయనకి సర్వస్వం. ఆ భూమి పాస్బుక్ రాత్రికి పడుకోక ముందు రైతు ఒకసారి చూసుకొని, అబ్బా నాకు ఇంత భూమి ఉంది, నాకు కాపాడుతుంది, నా ఏ కష్టం వచ్చినా ఏమొచ్చినా ఈ భూమి నాకు సర్వస్వం అని చెప్పి ధైర్యంగా రైతు పడుకుంటారు. అటువంటి రైతుకి భరోసా కల్పించే బాధ్యత మనది. ఈ రోజు నేను చెప్పాలంటే గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఇక్కడ నుంచి వలసపల్లి వరకు 100 ఎకరాలు కబ్జాలు చేశారు. 100 ఎకరాలు కబ్జాలు చేశారు. సర్వే నంబర్లతో సహా నా దగ్గర వాళ్ళ చిట్టా ఉంది. ఎవరెవరి పేరుతో ఉండాలి, ఎవరు సతీమణి పేరుతో ఉంది, ఎవరు ఉన్న రాజకీయ నాయకులు వాళ్ళ తల్లి పేరుతో ఉంది, ఎవరెవరు ఎక్కడెక్కడ ఉంది, పూర్తి వివరాలు నా దగ్గర ఉన్నాయి. మనం ఎందుకంటే ఏ పనికిరాని రాజకీయాలు చేస్తే దానికి 10 రాజకీయాలు మనం కూడా చేయగలం. ప్రజా జీవితంలో ఉన్నాం, బాధ్యతగా ఉండాలా, 10 మందికి మంచి చేయాలా, మన చేతినంత సహాయం చేయాలా. అంతేగాని తిరుగుజాడు రాజకీయాలు చేస్తే సరైన బుద్ధి చెప్తామని చెప్పి తెలియజేస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో రైతులకు పూర్తి స్థాయిగా ఆదుకునే బాధ్యత మనది, ఈ ప్రభుత్వంది. పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు ఒకే మాటతో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో రైతులకు మొత్తం సర్వస్వం కల్పించి వాళ్ళ పాస్బుక్లు ఇచ్చే బాధ్యత మాది.
అదే క్రమంగా మీకు ఏ సమస్య వచ్చినా మీరు దయచేసి తక్షణం ఇప్పుడు అర్జీల రూపంగా ఇవ్వండి, తప్పకుండా దానికి పరిష్కారం మార్గం పెడతాము. నోడల్ ఆఫీసర్ గా మన సార్ ఉన్నారు, డి గారు ఉన్నారు, అదే కాకుండా రెవెన్యూ అధికారులు ఉన్నారు, వివిధ శాఖ అధికారులు అందరూ ఉన్నారు. అందరూ ఈ సమస్యల పరిష్కార మార్గంలో పెట్టారని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ, ఇవి అన్ని సమస్యలు ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు అధికారులు ఇక్కడే ఉంటారు. ఇప్పుడే పోయి సర్వే చేసి పరిష్కారం చేసే సమస్యలు ఇప్పుడే చేస్తారు. మీరు ఎవరు కూడా ధైర్యపడే అవసరం లేదు. మీరు ఏమన్నా సమస్యలు అట్లా పరిష్కారం కాకపోతే మీరు నన్ను కలవచ్చు. నేను శాసనసభ్యుడిగా ఆ రోజు మీరు ఓట్లేసి నాకు గెలిచిన తర్వాత ఆ గెలిపించిన బాధ్యత నాకుంది. ఎట్టి పరిస్థితుల్లో నేను మీతో ఉన్నాను. అర్ధరాత్రికైనా మీ సమస్యలు పరిష్కారం చేయడానికి నేను ఉన్నాను. గత ప్రభుత్వం లాగా ఎంపీ కలసాలంటే 150 కిలోమీటర్లు పోవాలా, ఎమ్మెల్యే కలసాలంటే ఇంట్లో తలుపులు వేసింటారు, ఎండల్లో నిలబడాలి, అటువంటి అవసరం లేదు. నా ఇంట్లో మీరు ఎక్కడొస్తే కూడా ఒక బెడ్రూమ్ తప్ప మీరు ఎక్కడ కూడా వచ్చి కూర్చొని నాకు మాట్లాడిచ్చే మీకు అంత అర్హత మీకు కల్పించాను. మీరు ఏ ఒక్కరి సిఫారసు ఏం లేదు. మా నాయకులు, తెలుగుదేశం నాయకులు మీతో ఉన్నారు. మీ సమస్యల పట్ల పూర్తి బాధ్యతగా పనిచేస్తారు. ఇక్కడ ఏమైనా సమస్య ఉంటే వాళ్ళు నా దగ్గర తీసుకుని వస్తారు, లేదంటే మీతోనే చర్చిస్తారు, అధికారుల దగ్గర తీసుకువెళ్తారు, సకాలంలో పరిష్కార మార్గం పెడతారు. ఇదే కాకుండా మళ్ళా నేను చెప్తున్నాను, మీరు ఎవరు కూడా అధైర్యపడే అవసరం లేదు. ఏ సమస్య ఉన్నా తప్పకుండా పరిష్కారం చేస్తాం, సకాలంలో అందుబాటులో ఉంటాం, ఒక ప్రజా జీవితంలో పూర్తి బాధ్యతగా ఉంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. సినీ నటుడు మోహన్ బాబు మీడియాపై చేసిన దాడిని ఖండిస్తూ కుప్పం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలియజేసిన పాత్రికేయులు. హైదరాబాద్లోని సినీ నటుడు మోహన్ బాబు రాత్రి TV9 ప్రతినిధులపై లోగోతో దాడి చేసిన ఘటనను ఖండిస్తూ మోహన్ బాబు దిష్టిబొమ్మను దగ్ధం చేసిన జర్నలిస్టులు, మీడియాపై దాడి చేసిన మోహన్ బాబును వెంటనే అరెస్టు చేయాలి, మీడియాపై జరుగుతున్న దాడులను అరికట్టాలని నినాదాలు చేసిన జర్నలిస్టుల నిరసనకు మద్దతు తెలిపిన జనసేన సమన్వయకర్త నరేష్, టీడీపీ కౌన్సిలర్లు దాము, జాకీర్, సోము, సురేష్ తదితరులు. టుడే హెడ్లైన్స్. తట్టివారిపల్లెలో మీ భూమి మీ హక్కు రెవెన్యూ సదస్సులో వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే షాజహాన్ త్వరితగతిన పరిష్కారం చేయాలని అధికారులకు సూచనలు. మదనపల్లి సర్వజన ఆసుపత్రిలో పేద రోగులకు అనవసరంగా ప్రైవేటు స్కాన్ సెంటర్లకు రిఫర్ చేస్తూ పేదవారిని పీడిస్తున్న డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు నిరసన. సినీ నటుడు మోహన్ బాబు TV9 ప్రతినిధులపై దాడిని ఖండిస్తూ తమ నిరసనను వ్యక్తం చేసిన కుప్పం పాత్రికేయులు, వీరికి మద్దతు తెలిపిన కూటమి నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పేపర్ బాగా అంటుకునే దాకా కూడా ఉండదు. మోహన్ బాబు, మోహన్ బాబు, మోహన్ బాబు మీడియాపై దాడి చేసిన మోహన్ బాబుని వెంటనే అరెస్ట్ చేయాలి. ఏం పల్టీలు కొడుతున్నావు నువ్వు? బాబు పేపర్ అంటించదండి.
మోహన్ బాబు డౌన్ డౌన్ మోహన్ బాబు డౌన్ డౌన్ మోహన్ బాబు డౌన్ డౌన్ మీడియాపై దాడి చేసిన మోహన్ బాబుని అరెస్ట్ చేయాలి. ఏం పల్టీలు కొట్టుకున్నావు అరెస్ట్ చేయాలి. డౌన్ 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 అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయాలి. జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. మోహన్ బాబు, మోహన్ బాబు, మోహన్ బాబు, మోహన్ బాబుని వెంటనే, మోహన్ బాబుని వెంటనే, మోహన్ బాబుని వెంటనే, మోహన్ బాబు, మోహన్ బాబు, మోహన్ బాబు, మోహన్ బాబు, మోహన్ బాబు. పేపర్ బాగా అట్టుకునే దాకా కూడా ఉండదు. మోహన్ బాబు, మోహన్ బాబు, మోహన్ బాబు, మీడియాపై దాడి చేసిన మోహన్ బాబుని వెంటనే అరెస్ట్ చేయాలి. ఏం పల్టీలు కొడుతున్నావు నువ్వు? మీడియాపై దాడి మీడియాపై దాడి మోహన్ బాబు, మోహన్ బాబు, మోహన్ బాబు, మోహన్ బాబు, మోహన్ బాబు, మోహన్ బాబుని వెంటనే అరెస్ట్ చేయాలి. 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 తప్పు కట్టావు మోహన్ బాబుని వెంటనే మీడియా మిత్రుల్ని దోషించిన మోహన్ బాబుని వెంటనే అరెస్ట్ చేయాలి. మీడియా మిత్రుల్ని దోషించిన మోహన్ బాబుని వెంటనే అరెస్ట్ చేయాలి. అందరికీ నమస్కారం. నిన్న జరిగిన విలేకరుల దాడిపైన మోహన్ బాబు ఎవరైతే విద్యాసంస్థల చేరువైన మోహన్ బాబు ఎంతో సీనియరు, నేను అది ఇదేని గొప్పలు చెప్పుకునే అతను నిన్న TV9 విలేకరులపైన దాడి చేసేది నిజంగా చాలా సిగ్గుచేటని తెలియజేస్తున్నాను. వారిని ఖచ్చితంగా వారిపైన పోలీసులు ఒక చర్యలు తీసుకొని వారికి తగిన శిక్ష విధించాలని కూడా ఒక భావి పౌరుడిగా నేను కోరుకుంటూ, పత్రిక స్వేచ్ఛని హరించేదానికి ఎటువంటి అధికారం తనకు లేదు. తను దాడి చేసిన వారి కుటుంబానికి కూడా మన ప్రభుత్వం తరఫున కూడా అండగా నిలవాలని, అదేవిధంగా మోహన్ బాబు వాళ్ళ ఒక దాడిని తీవ్రంగా ఖండిస్తూ వారిని చట్టరీత్యా పోలీసులు చర్యలు తీసుకోవాలని కూడా కోరుకుంటున్నారు. వెంటనే అరెస్ట్ చేయాలని మీడియా మిత్రులు అందరూ కోరుతున్నారు. దయవించి వీణు ఆయన కొడుకుని కానీ కోడల్ని కానీ మధ్యస్థిమితి లేదని చెప్పిన మోహన్ బాబు ప్రజాప్రతినిధుల్ని కూడా యాపక్షణ మర్యాద ఇవ్వకుండా మనకు మీడియా మిత్రులను దూషించి కొట్టడానికి ప్రయత్నించిన రౌడీ రంగ మోహన్ బాబుని వెంటనే అరెస్ట్ చేయాలని, ఆయన ఒక స్కూల్ సంస్థ నడుపుతున్న ప్రజాప్రతినిధి ఆయన, కాకపోతే ఆయన ఇది చేయడం న్యాయం కాదు. దయవించి ఆయన చేసిన తప్పును పోలీసులు అందరూ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలా, ఆయన క్షమాపణ కోరాలని కోరుకుంటున్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.